దీన్ని డౌరీ ప్రొవిషన్ యాక్ట్ 1961 అంటారు. అది వరకట్నం నిరోధం అనే ఆ చట్టంలోనే చెప్పడం జరుగుతుంది. మనకు 1961లో వచ్చిన తర్వాత కూడా ఇప్పటివరకు ఈ సమస్య ఇంకా జరుగుతుంది. చాలా కేసెస్ దీనిపైన నడుస్తుంది. సో దీని ఉద్దేశము మనము ఒక సెక్షన్లో వస్తుంది. సెక్షన్ 6 అని అంటారు దీంట్లో, సెక్షన్ 6 ఆఫ్ డౌరీ ప్రొవిషన్ యాక్ట్ అని. ఇది చెప్పడం ఏంటంటే కట్నం అనేది అమ్మాయి యొక్క అధికారం, అంటే వాళ్ళ గురించే ఆ కట్నం ఉంటుంది. ఏదైనా ఉన్నాయండి, అది ఎవరికైనా ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే కట్నంలో బంగారం ఆభరణాలు కానీ, భూమి కానీ, అమ్మాయి పేర్లు కానీ, లేదంటే వాళ్ళ భర్త పేరు పైన ఇస్తే అది ఇమ్మీడియట్లీ 3 నెలల తర్వాత అమ్మాయికే రావాలి, మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఇలా ఒక 10 అంశాలు ఉన్నాయి, మనకు 10 సెక్షన్స్ ఉన్నాయి చట్టంలో. మొత్తం అమ్మాయికే దీనిపైన రైట్స్ ఉంటుంది. అంటే ఈ కట్నం పైన అబ్బాయి వాళ్ళకి ఏం ఉండదు దీనిపైన. సో ఇది ఒక ప్రొటెక్షన్ ఈ యొక్క చట్టంలో ఉంటుంది మనకు. చట్టం ప్రకారం అయితే అది ట్రాన్స్ఫర్ చేసిన పెళ్లి తర్వాత, పెళ్లి కన్నా ముందు ట్రాన్స్ఫర్ చేస్తే పెళ్ళైన 3 నెలల లోపల మళ్ళీ అది అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేయాలి. కానీ అది ఎప్పుడు అమ్మాయికే బెనిఫిట్ ఉంటుంది. సో ఇచ్చింది ఎప్పుడైనా అడగచ్చు. అది చట్టం నేరం కూడా. సెక్షన్ 6 అనేది ఆ చట్టంలోనే చెప్తుంది. ఇది ఇంతవరకు ప్రాపర్టీస్ రికవరీ గురించి మనం దావాలు వేసుకోవచ్చు. మనకు వేరే చట్టాలు కూడా వచ్చాయి. మన ఆస్తులు కట్నము మనము తిరిగి తీసుకోవాలంటే ఎలా చేయాలని.